లాస్ట్ వీక్ మనం ఒక న్యూస్ చూసే ఉంటాం. ఏంటి, శ్రీహరికోట నుంచి మరో రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఈసారి ప్రభుత్వ సంస్థ కాదు, ఒక ప్రైవేట్ సంస్థ, అది కూడా స్కై రూట్ అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ విజయవంతంగా ఆర్బిట్లోకి పంపింది. అందరూ భారత స్పేస్ టెక్నాలజీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, మనం అందరూ గర్వపడాల్సిన విషయం. కానీ నాకు మాత్రం ఇక్కడ ఇంకో ప్రశ్న వచ్చింది. ఈ రాకెట్ ఎక్కడి నుంచి ఎగిరింది? శ్రీహరికోట. సరే, కానీ అసలు శ్రీహరికోట అంటే ఏంటి? ఇది ఒక ఏదన్నా సిటీ, నగరమా, లేదా ఒక పోర్టా, లేదా ప్రభుత్వం కట్టించిన ఆర్టిఫిషియల్ ఐలాండా, మన ముంబై లాగా? ఇక్కడ చాలామందికి తెలియని ఒక కథ మొదలవుతుంది. ఒక్కసారి మనం గూగుల్ మ్యాప్లో చూస్తే శ్రీహరికోట చాలా పొడవుగా ఉండి ఒక సన్నని భూమి కనిపిస్తుంది. ఒకవైపు ఏమో బంగాళాఖాతం, మరోవైపు ఏమో పులికాట్ సరస్సు, మధ్యలో ఈ చిన్నని ఇసుక భూమి ఉంటుంది. చుట్టాన్ని చూస్తే ఇదేదో మనుషులు కట్టించిన దీవిలా ఉంటుంది కదా, కానీ ఇది అది కాదు. ఇది ప్రకృతి వేల సంవత్సరాల పాటు నెమ్మదిగా నిర్మించిన ఒక బ్యారియర్ ఐలాండ్. బ్యారియర్ ఐలాండ్ అంటే ఏంటి? ఈ బ్యారియర్ ఐలాండ్లో ఏర్పడటం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. సముద్ర మట్టంలో మార్పులు, అలల శక్తి, నదులు తీసుకొచ్చే ఇసుక, ఇవన్నీ కలిపి కొన్ని వందల వేల సంవత్సరాలుగా పనిచేసి చివరికి ఇలాంటి పొడవైన ఇసుక దీవుల్ని నిర్మిస్తాయి. అదే ఈరోజు మనం శ్రీహరికోట అని పిలుచుకునే ప్రదేశం. ప్రకృతి స్వయంగా నిర్మించింది, ఇదేదో మనుషులు నిర్మించింది కాదు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మరి ఈ దీవి ఏర్పడకపోయి ఉంటే పులికాట్ సరస్సు కూడా ఇదే రూపంలో ఉండేది కాదు. మరి రాకెట్లు ఎగడం సంగతి తర్వాత, ముందు ఈ దీవిలో ఎవరు ఉండేవారు? ఇదే అసలు ఆసక్తికరమైన విషయం. రాకెట్లు, లాంచ్ ప్యాడ్స్, సైంటిస్ట్, ఇవన్నీ ఏవి లేని రోజులు ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది. కొన్ని చిన్న మత్స్యకార గ్రామాలు, ఉప్పు చెరువులు, చేపల వేట, కొబ్బరి చెట్లు, వలస పక్షులు, ఇలా వీటితో పులికాట్ సరస్సు శ్రీహరికోట చుట్టుపక్కల ఉన్న అన్ని తీరాలను ముఖ్యంగా ఉండేవి. ఇక్కడికి ప్రతి ఏడాది కొన్ని వేలాది పక్షులు వచ్చేవి. ముఖ్యంగా పెలికాన్స్, ఫ్లెమింగోస్, స్టాక్స్ లాంటి జాతులు అన్నమాట. వేల సంవత్సరాల పాటు ఈ నేల చేపలకు, వేటకు పేరుగాంచింది, ఉప్పు చెరువులకు పేరుగాంచింది, వలస పక్షులకు ఆశ్రయం ఇచ్చింది. అదే నేల ఒకరోజు ప్రపంచం మొత్తం చూసే స్పేస్ సెంటర్గా మారుతుందని అప్పట్లో ఎవరైనా ఊహించుంటారా? అస్సలు ఉండదు. ఇది విన్నాక మనకి ఇంకో సందేహం వస్తుంది. ఏంటది? మరి అయితే ఈ ప్రశాంతమైన దీవిని సైంటిస్ట్ ఎలా గుర్తించారు? నిజం చెప్పాలంటే దీనికి ఏదో ఒక లైన్లో మనం సమాధానం చెప్పలేం. ఇందులో భౌగోళిక శాస్త్రం ఉంది, ఫిజిక్స్, ఇంజనీరింగ్, ప్రభుత్వం యొక్క ఆలోచన, ఇంకా ఒక 60 ఏళ్ళ ముందే చేసిన ఒక అద్భుతమైన ప్లానింగ్ కూడా ఉంది. ఒకసారి 60 ఏళ్ళ వెనక్కి వెళ్తే 1960లోకి వెళ్దాం. ఆ రోజుల్లో భారతదేశం ఇప్పట్లో పెద్ద పెద్ద రాకెట్లు ఉపయోగించే దేశం కాదు. అప్పట్లో కేరళలోని తుంబా అనే చిన్న లాంచ్ స్టేషన్ నుంచి చిన్న చిన్న సౌండింగ్ రాకెట్స్ మాత్రమే పంపించేవారు. అవి శాటిలైట్స్ని తీసుకుని వెళ్ళేవి కావు. భారత వాతావరణం గురించి శాటిలైట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవి. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా పెద్ద కలగనేవాడు. ఆయనే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఒకరోజు భారతదేశం తన సొంత శాటిలైట్ అంతరిక్షంలో పంపించాలని ఆయన అప్పుడే ఆలోచించాడు. దృఢమైన సంకల్పం నిశ్చయించుకున్నాడు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. చిన్న రాకెట్ను లాంచ్ చేయడం ఒక విషయం, మరి శాటిలైట్ను ఆర్బిట్లో పంపే పెద్ద రాకెట్ను లాంచ్ చేయడం ఇంకో పెద్ద విషయం. దానికి చాలా పెద్ద ప్రదేశం కావాలి, చాలా సేఫ్టీ ఉండాలి. భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద రాకెట్లు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటన్నిటికీ సరిపడేలాగా ఉండాలి. ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. 1960లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి నేతృత్వంలోని భారత అంతరిక్ష కార్యక్రమం కోసం పెద్ద పెద్ద రాకెట్లు ఉపయోగించడానికి అనుకూలమైన ప్రదేశాన్ని వెతకడం మొదలైంది. ఈవి చిట్నెస్ లాంటి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు తూర్పు తీరం మొత్తాన్ని అధ్యయనం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదేదో రాజకీయ నిర్ణయం కాదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఆ రాష్ట్రానికి ఇవ్వాలి అనే విషయం ఎవ్వరూ ఆలోచించలేదు. ఇంజనీర్స్ మ్యాప్ తీసుకున్నారు, కోస్ట్ లైన్ చూశారు, జనాభా ఎంత ఉందో చూశారు, సముద్రం ఎలా ఉంటుందో చూశారు, సేఫ్టీ ఎలా ఉంటుందో లెక్కలేశారు. అంటే ఏదో ఒక రోజు లేదా ఒక సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది కొన్ని సంవత్సరాల పాటు జరిగిన అధ్యయనం, చర్చలు, పరిశీలనలు, వాటి తర్వాత తీసుకునే నిర్ణయం. భౌగోళిక అంశాలు, జనాభా, భద్రత, భవిష్యత్ అవసరాలు, వీటన్నిటిని పరిగణించి 1969-70 దశాబ్దంలో ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రాంతాలను పరిశీలించారు. చివరికి వాళ్ళందరూ ఒక చిన్న దీవి దగ్గర ఆగిపోయారు. అదే ఈరోజు మనం మాట్లాడుకునే శ్రీహరికోట. మరి దీన్ని ప్రధాన స్పేస్ పోర్టుగా ఎలా ఎంచుకున్నారో ఇందాక మనం చూసాం. ఇక్కడ మీకు ఇంకో సందేహం రావచ్చు. మరి తూర్పు తీరం అని ఎందుకు చెప్పారు? పడమటి సైడ్ కూడా ఉంది కదా. దీనికి సమాధానం మన కాళ్ళ కింద ఉన్న భూమే. మనం భూమి తిరుగుతుందని తెలుసు, కానీ అది ఏ దశలో తిరుగుతుంది? భూమి పడమట నుంచి తూర్పు వైపు, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు తిరుగుతుంది.
ఈ తిరగడం వల్ల రాకెట్కు తూర్పు దిశలో ప్రయోగిస్తే కొంత వేగం లభిస్తుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వేగం మనకు ఉపయోగపడుతుంది. భూమధ్య రేఖ దగ్గర ఈ వేగం సుమారు 465 మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. శ్రీహరికోట 13.7 నార్త్ డిగ్రీస్ దగ్గర ఉంటుంది. ఇది సుమారు 450 మీటర్లు పర్ సెకండ్ చుట్టూ మనకి సహాయం చేస్తుంది. అయితే నిజంగా ఉపయోగపడే వేగం ఎంత అనేది రాకెట్ ఎలాంటి కక్షలో వెళ్తుంది అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. వినడానికి చాలా చిన్న సంఖ్యలు అనిపించవచ్చు, కానీ రాకెట్ ఇంజనీరింగ్లో 1 మీటర్ కూడా కొన్ని కోట్ల రూపాయల ఫ్యూయల్ని ఆదా చేస్తుందంటే ఆలోచించండి. అంటే ఎక్కువ శాటిలైట్ని తీసుకెళ్ళొచ్చు, ఎక్కువ బరువుని తీసుకెళ్ళొచ్చు, తక్కువ ఫ్యూయల్తోనే వెళ్ళొచ్చు. ఇలా మిషన్ ఖర్చు కూడా తగ్గుతుంది. సో భూమి ఇచ్చే ఫ్రీ ఎనర్జీని ఉపయోగించుకోవడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మరో ప్రశ్న, మరి ముంబై వైపు నుంచి కూడా తూర్పు దిశలో లాంచ్ చేస్తే సరిపోతుంది కదా, ఎలాగైనా సరే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అది తిరగడం వల్ల వచ్చే హెల్ప్ అవుతుంది కదా అనుకుంటే, ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. పడమర నుంచి తూర్పు వైపు రాకెట్ పంపితే అది ముందుగా భారతదేశం మీదుగానే వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా స్టేజ్లో విడిపోయినా లేదా ఫెయిల్ అయిన దాని భాగాలు ఎక్కడ పడతాయి? భూమి మీద పడతాయి. అది జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో పడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఎంతోమంది ప్రాణాలకు కూడా రిస్క్. కానీ తూర్పు తీరం నుంచి లాంచ్ చేస్తే రాకెట్ నేరుగా బంగాళాఖాతం వైపు వెళ్తుంది. అక్కడ ఏదైనా జరిగినా, పొరపాట్లు ఏమైనా అయినా, మల్టిపుల్ స్టేజెస్లో విడిపోయిన పార్ట్స్ ఏవైనా సరే ఉన్నా అవి డైరెక్ట్గా సముద్రంలోకి పడతాయి. అందుకే ఏదైనా ఇంజనీరింగ్కి సేఫ్టీకి కూడా ఫిజిక్స్ అంతే ముఖ్యమైంది. ఇంతటితో కథ పూర్తిగా లేదు. తూర్పు తీరం మొత్తం భారతదేశాందే. మరెందుకు స్పెసిఫిక్గా శ్రీహరికోటనే? ఎందుకంటే వాళ్ళకి ఒక్క కారణం కాదు, చాలా కారణాలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు శ్రీహరికోటను ఎంచుకునేటప్పుడు చాలా అంశాలు పరిగణించారు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం, ఎందుకంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉంటే మన భూమి తిరగడం వల్ల రాకెట్కి ఇంకా ప్రయోజనం ఉంటుంది. తూర్పు వైపు అతిపెద్ద సముద్రం బంగాళాఖాతం, అది కూడా దాదాపు ప్రశాంతంగా ఉండే సముద్రం. చుట్టూ జనాభా తక్కువగా ఉండటం, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని లాంచ్ ప్యాడ్స్ కట్టుకునేంత స్థలం ఉండటం, చెన్నై లాంటి పెద్ద నగరానికి పోర్టుకి దగ్గరగా ఉండడం, రోడ్లు, రైలు, పోర్టు ఇలాంటి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అందుబాటులో ఉండడం, రాబోయే దశాబ్దాల పాటు అవసరాలకు సరిపోవడం, ఇవన్నీ కలిసి శ్రీహరికోటను అనుకూలమైన ఎంపికగా మార్చాయన్నమాట. చూడటానికి ఒక చిన్న ద్వీపంలా కనిపిస్తుంది, కానీ తూర్పు బంగాళాఖాతం, మధ్యన పడమటిన పులికాట్ సరస్సు, మధ్యలో పొడవుగా విస్తరించిన భూమి, ఈ సహజ నిర్మాణమే దాని ఈరోజు ప్రపంచ స్థాయి స్పేస్ పోర్ట్గా మార్చింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1969లో ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునే చంద్రయాన్ కానీ, మంగళయాన్ కానీ, గగన్యాన్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. ప్రైవేట్ రాకెట్ కంపెనీస్ కూడా లేవు. అయినా అప్పటి సైంటిస్ట్ భవిష్యత్తును ఊహించారు. ఒకరోజు భారత్ పెద్ద స్పేస్ పవర్ అవుతుందని గట్టిగా నమ్మారు. అందుకే ఒక్క లాంచ్ ప్యాడ్ కోసం కాదు, తరతరాల పాటు ఉపయోగపడే స్పేస్ సెంటర్ కోసం శ్రీహరికోటను ఎంచుకున్నారు. అందుకే ఈరోజు అక్కడ నుంచి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LMV-3 ఇలాంటివన్నీ ఎగురుతాయి. చంద్రయాన్ ప్రయాణం అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల రాకెట్లు కూడా అదే నేల నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్న ప్రతి విజయవంతమైన లాంచ్ వెనుక 60 ఏళ్ళ కిందట కొంతమంది సైంటిస్ట్ తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఉంది. రాకెట్ ఈరోజు ఆకాశంలోకి వెళ్ళింది, కానీ దాని ప్రయాణం నిజానికి 1969లోనే ఒక చిన్న ప్రశ్నతో మొదలైంది. ఇలా ఇదే భారతదేశానికి సరైన స్పేస్ పోర్ట్ ఎక్కడ ఉండాలి అన్న క్వశ్చన్ రావటం వలన జరిగింది. మరి ఇంత చెప్పుకున్నాం కదా, లేటెస్ట్గా తమిళనాడులో కూడా ఇంకొక స్పేస్ పోర్ట్ కడుతున్నారు. మరి శ్రీహరికోట వెనక్కి వెళ్ళిపోయినట్టేనా, ఆగిపోయినట్టేనా? ఎప్పటికీ కాదు. ఎందుకంటే శ్రీహరికోటలో ఇప్పట్లాగానే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LMV-3 లాంటి పెద్ద పెద్ద రాకెట్లని ప్రయోగించడానికి ఇక్కడే వాడతారు. తమిళనాడులో కట్టబడుతున్న పోర్ట్ చిన్న చిన్న రాకెట్ SSLV అంటే స్మాల్ స్కేల్ కైండ్ ఆఫ్ లాంచింగ్ వెహికల్స్ మాత్రమే అక్కడి నుంచి ఉపయోగిస్తారు. కాబట్టి శ్రీహరికోట ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎప్పటికీ ఇలానే కొన్ని దశాబ్దాల పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో వార్త, దాని వెనుకున్న మరో అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి వార్త వెనుక ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి చరిత్ర వెనుక ఒక గొప్ప కథ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఇండియన్ స్టోరీ నరేషన్.